హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2023 హుండై క్రీటా యొక్క EX సెకండ్ బేస్ మోడల్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను, అది కూడా మన ఛానల్ నుంచి. సో ఈ సౌత్ కొరియన్ బ్రాండ్ అయిన SUV వచ్చేసి ఫస్ట్ మనకు 2014లో ఇండియాలో లాంచ్ అయింది. ఇప్పుడు 2023 సెకండ్ జనరేషన్ మోడల్ అయితే రన్ అవుతుంది. సో 2024 ఇప్పుడు కరెంట్ అయితే మనకు థర్డ్ జనరేషన్ ఫేస్ లిఫ్ట్ మోడల్ కూడా రాబోతుంది. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఈ సెకండ్ బేస్ మోడల్ ప్రీ ఫేస్ లిఫ్ట్ ని తీసుకోవడానికి రీజన్ వచ్చేసి, సో ఎందుకంటే ఇప్పుడు రిఫైన్మెంట్ ఇంజన్ వచ్చింది మనకు BS6 ఫేస్ 2తో పాటు పెట్రోల్ ఇంజన్ తో, అండ్ ఆల్సో సేఫ్టీ ఫీచర్స్ కూడా అప్డేట్ అనేవి అయ్యాయి ఇప్పుడు. సో లాస్ట్ ఇయర్ కొన్ని అప్డేట్స్ లో డిస్కంటిన్యూ చేసిన వేరియంట్స్ వచ్చేసి క్రీటా పైన 1.4 లీటర్ టర్బో DCT SX వేరియంట్ ఒకటి, 1.5 లీటర్ డీజిల్ ఆటోమేటిక్ SX వేరియంట్ ఒకటి. సో క్రీటాని అదర్ కంట్రీస్ లో iX25 అని కూడా పిలుస్తారు. ఇది నియర్ టు కొంచెం రిలేషన్ కియా సెల్టాస్ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ మన కియా సెల్టాస్ ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయింది కాబట్టి డెఫినెట్లీ 2024 లో క్రీటా కూడా ఫేస్ లిఫ్ట్ అనేది రాబోతుంది. సో 2023 మోడల్ యొక్క కోడ్ నేమ్ వచ్చేసి SU21 అంటారు. 2024 ఇంకా అప్డేట్ అనేది అవ్వలేదు కాబట్టి. సో ఇందులో బిగ్ వన్ హుండై వాళ్ళు అయితే డెవలప్ అండ్ డిజైనింగ్ అనేది చైనాలో జరిగింది, అండ్ మన ఇండియా పరంగా వచ్చినట్టయితే చెన్నైలో అసెంబ్లింగ్ అనేది జరుగుతుంది క్రీటా వచ్చేసి. సో నాకు తెలుసు మీ అందరికీ ఉన్న పెద్ద డౌట్ వచ్చేసి ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ కోసం వెయిట్ చేయాలా లేదంటే కరెంట్ మోడల్ ని పర్చేస్ చేయాలని. కాబట్టి సో నా దృష్టిలో అయితే ఇప్పుడు 2023 ఎండింగ్ మోడల్ అనేది 2024 లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జనవరిలో జరుగుతాయో ఆ వెహికల్ ని పర్చేస్ చేయడం అనేది మనకు ఒక న్యూ ఇయర్ అప్డేట్ అనేది అవుతుంది, వాల్యూ కూడా పెరుగుతుంది. ఆల్సో మనకు ఫేస్ లిఫ్ట్ లో పెద్దగా అప్డేట్స్ కూడా లేవు, ఓన్లీ గ్రిల్ చేంజింగ్ మాత్రమే పెద్దగా కనిపిస్తున్నాయి. సో మరి ఇప్పుడు సెకండ్ బేస్ మోడల్ EX ని పర్చేస్ చేయొచ్చా అంటే, సో 2 రీజన్స్ అయితే నేను చెప్పాను కదా. ఒకటి వచ్చేసి రిఫైన్మెంట్ పెట్రోల్ ఇంజన్ BS6 ఫేస్ 2 సేమ్ మనకు ఫేస్ లిఫ్ట్ కూడా రాబోతుంది కాబట్టి సేమ్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు సేఫ్టీ ఫీచర్స్ అప్డేట్ అయ్యాయి కాబట్టి ఇది కూడా మీకు ఫేస్ లిఫ్ట్ లోనే వచ్చేసాయి 6 ఎయిర్ బ్యాగ్స్ తోటి. అలా నేనేమి ఫేస్ లిఫ్ట్ ని కొనొద్దని చెప్పట్లేను. సో ఫేస్ లిఫ్ట్ ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు తొందరలో లాంచ్ కూడా అవ్వబోతుంది. ఈ వీడియో కంటిన్యూ చేసే కంటే ముందు మీ అందరు కూడా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి నేను ప్రతి వీడియోలో అడుగుతున్నాను. సో కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు కానీ కొత్త వ్యూయర్స్ కానీ ఉంటే, సో ఆటోమొబైల్ ఎంతూసిస్ట్ వచ్చి డెఫినెట్గా మీరు సర్చ్ చేయకుండా డైలీ ఈవినింగ్ రావాలంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ అయితే పెట్టేసుకోవాలి. అండ్ ఆల్సో ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ నేను ఆల్మోస్ట్ 5K మాత్రమే ఇస్తున్నాను కాబట్టి వీడియో చూసే ప్రతి వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వీడియోని లైక్ చేసుకుంటే నేను మరింత హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఇంకా ఈ పెట్రోల్ EX సెకండ్ బేస్ మోడల్ యొక్క కీస్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తే టాప్ మోడల్ అనే లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ బటన్స్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది, హుండై లోగో బ్యాక్ సైడ్ ఉంటుంది, ఫ్లిప్ కీ ఇస్తారు, కీలెస్ ఎంట్రీ ఉంటుంది కానీ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ రాదు. కీ తోటి మీరు ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకోవాలి. వెల్ వెయిటెడ్ కీస్ అయితే క్వాలిటీ కూడా డీసెంట్గా మెయింటైన్ చేస్తారు ఉండేవాళ్ళు. ఇంకా వన్స్ వాకర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత క్రీటా ఎందుకో వైట్ కలర్లో బేస్ మోడల్ అని కూడా చాలా హ్యూజ్గా కనిపిస్తుంది. ఫ్రంట్ ఫ్యాషన్ చూస్తే ఓల్డర్ హుండై లోగో 3D క్రోమ్ ఫినిష్లో అలాగే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రిల్ పరంగా చూస్తేను లైక్ బ్లాక్ సిగ్నేచర్ క్యాస్కడింగ్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ మోడల్ లాగా మనకు క్రోమ్ ఫినిష్లో రాదు, విత్ సిల్వర్ సరౌండింగ్స్ ఉంది. ఇది కూడా చాలా బాగుంది, లైక్ నైట్ ఎడిషన్ లాగా విత్ ఎయిర్ డ్యామ్ ఇంటెక్స్ అండ్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. హెడ్ లైట్స్ పరంగా వస్తేను బయో ప్రొజెక్టెడ్ హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు సెకండ్ బేస్ మోడల్లో. అండ్ ఆల్సో మీకు క్రిస్టల్ గ్లో డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉంటాయి. ఆల్సో LED పొజిషనింగ్ ల్యాంప్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియలీ కూల్. డ్యూయల్ టోన్ బంపర్స్ ఆఫర్ చేస్తున్నారు. టర్న్ ఇండికేటర్స్ బిలో ద లోవర్ సైడ్ బంపర్స్ పైన ఉంటాయి. ఫ్రంట్ అండ్ రేర్ సిల్వర్ ఫాక్స్ స్కిట్ ప్లేట్స్ ఆఫర్ అని చేస్తున్నారు విత్ డ్యూయల్ టోన్ బంపర్స్. నంబర్ ప్లేట్ పొజిషన్ చూడొచ్చు మీరు. బోనెట్ పైన చూస్తే మీకు సో అప్రైట్ స్టాండ్స్ SUVగా తీసుకొస్తుంటుంది విత్ మస్కులర్ కట్స్ అండ్ క్రూజెస్ అనేవి చూడొచ్చు. ఏరోడైనమిక్ డిజైన్స్ డెఫినెట్లీ మెయింటైన్ చేస్తారు. ఆల్సో మీకు నార్మల్ క్వాలిటీ ఆఫ్ వైపర్ ఫ్రంట్ చూడొచ్చు విత్ వాషర్ జెట్స్, ఆటో వైపర్స్ రావు. అండ్ గ్లాసీ బ్లాక్ ఏ పిల్లర్ ఉంటుంది. 4.3 మీటర్ లెంత్, 1.79 మీటర్ ఆఫ్ బ్రెత్, 1.63 మీటర్ హైట్ ఉంటుంది. 2.6 మీటర్ ఆఫ్ వీల్ బేస్తో వస్తుంది అండ్ 190 గ్రౌండ్ క్లియరెన్స్. అందుకే మనకి SUV స్టాండ్స్ అనేది ఎప్పుడు కూడా క్రీటా ఉంటుంది విత్ 1200 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ ఉంటుంది, గ్రాస్ వెయిట్ అయితే కాదు. విత్ కంటిన్యూయేషన్ ఫ్రంట్ వీల్ ఆర్చెస్ అనేది చూడొచ్చు, రగడ్ లుక్ తీసుకొస్తుంది. ఇందులో మీకు అలాయ్ వీల్స్ రావు లైక్ టాప్ మోడల్ లాగా, కాకపోతే జెన్యూన్ యాక్సెసరీస్ పర్చేస్ చేయొచ్చు. బేసిక్ ఫీచర్స్లో మీకు స్టీల్ వీల్స్ విత్ సిల్వర్ వీల్ క్యాప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సెక్షన్ 205 65R 16 ఇంచెస్ వీల్స్, ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ ఉంటాయి. ఫ్రంట్ మ్యాక్ పర్సన్ స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్ ఆఫ్ సస్పెన్షన్ అయితే సింపుల్ ఉంటుంది అన్ని హుండై కార్స్ లానే, కాకపోతే ఏ కార్కి ఆ కార్కి తగ్గట్టు ట్యూనింగ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మీకు గ్లాసీ బ్లాక్ ఏ పిల్లర్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, బ్లాక్ అవుట్ టేప్ ఆఫ్ B పిల్లర్ చూడొచ్చు. లైట్నింగ్ ఆర్చ్ C పిల్లర్ సిల్వర్ ట్రీట్మెంట్ కూడా లైక్ టాప్ మోడల్ లానే సైడ్ ప్రొఫైల్ నుంచి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సిల్వర్ ఫినిష్ అనేది టాప్ మోడల్ కూడా వస్తుంది. ఒక్క రూఫ్ రైల్స్ ఒకటి మిస్ అవుతాయి మీకు, రెస్ట్ ఆల్ సేమ్ అవే గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా. మీకు ఇందులో బాడీ కలర్ అవుట్ సైడ్ రేర్ వే మిర్రర్ డ్యూయల్ టోన్లో ఇస్తారు. LED బ్లింకర్స్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ పెడల్ ల్యాంప్స్ కావాలంటే జెన్యూన్ యాక్సెసరీస్లో అది కూడా ఉంటాయి.
బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఆల్ ద 4 చూడొచ్చు. ఆల్సో సైడ్ స్లీక్ గార్నిష్ సిల్వర్ ట్రీట్మెంట్లో చూడొచ్చు. సైడ్ మోల్డింగ్స్ పైనకి వస్తాను మరింత రగడ్ లుక్ వస్తుంది, మరింత ఎస్యూవీ స్టాండ్స్. నెక్స్ట్ రేర్ మీకు డ్రమ్ బ్రేక్ ఆఫర్ చేశారు, ఫ్రంట్ మాత్రం డిస్క్ బ్రేక్స్ అనేవి ఉంటాయి. సేమ్ సెక్షన్ ఆఫ్ వీల్ 205/65 16 inches. రేర్ మీకు కపుల్డ్ టార్షన్ బీమ్ యాక్సిల్ ఆఫ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో క్రీటా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఫ్యూయల్ లిడ్ ఇస్తున్నారు, 50 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, పెట్రోల్ ఆర్ డీజిల్. ఇది పెట్రోల్ వెహికల్ BS6 phase 2 అప్డేటెడ్ ఇంజిన్ అయితే చూడొచ్చు. కమింగ్ టు రేర్ ప్రొఫైల్ చూస్తే సో క్రీటా యొక్క సెకండ్ బేస్ మోడల్ మీకు ఇలా కనిపిస్తుంది. సెంటర్లో హుండై లోగో, క్రీటా బోల్డ్ లెటరింగ్ అనేది రాశారు చూడొచ్చు 3D క్రోమ్ ఫినిష్లో. అండ్ ఇందులో మీకు సేఫ్టీలో ఒకే ఒకటి మిస్ అయింది ఏంటంటే రివర్స్ కెమెరా. ఇది కూడా జెన్యూన్ యాక్సెసరీస్లో మీకు హుండైలోనే దొరికిపోతుంది. సెంటర్ టైల్ గేట్ పైన ఐ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ వచ్చేస్తుంది. కంటిన్యూషన్ బ్లాక్ స్ట్రిప్ పైన టైల్ గేట్స్ టైల్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. సో LED పొజిషనింగ్ టైల్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తారు, సింపుల్ డిజైనే. నెక్స్ట్ మీకు డ్యూయల్ టర్న్ బంపర్స్ విత్ పార్కింగ్ సెన్సార్స్, రిఫ్లెక్టర్స్ విత్ రివర్స్ లైట్స్ అనేవి చూడొచ్చు. సిల్వర్ ఫాక్స్ కిడ్ ప్లేట్స్ ఫ్రంట్ అండ్ రేర్. టైల్ ల్యాంప్స్ డిజైన్ ఇదే నాకు చాలా బాగా నచ్చింది. ఫేస్ లిఫ్టర్లో సేమ్ లైక్ ఎక్స్టర్ డిజైన్ లాగా అనిపిస్తుంది, ఎక్స్టర్ని కొంచెం పెద్దగా చేసి అలా అనిపిస్తుంది. సో రేర్లో మీకు వైపర్, వాషర్, డిఫోగర్ ఏవి కూడా రావు. సో ఈ బ్లాక్ ట్రీట్మెంట్ కంటిన్యూషన్ స్పాట్స్ నుంచి మీకు డ్యూయల్ టర్న్ స్పాయిలర్ అనేది చూడొచ్చు. స్పోర్టీ స్పాయిలర్ ట్రీట్మెంట్ విత్ బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా సెకండ్ బేస్లో వస్తుంది. బూట్ స్పేస్ కనుక చూస్తాను, సో ఇందులో మీకు సేమ్ అమౌంట్ ఆఫ్ టాప్ మోడల్ అంతనే బూట్ స్పేస్ వస్తుంది. 433 liters ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్, ఒక స్మాల్ సైజ్ సూట్ కేసెస్ ఆర్ 4 స్మాల్ సైజ్ సూట్ కేసెస్, ఎక్స్ట్రా లగేజెస్, హ్యాండ్ బ్యాగ్ ఈజీగా వచ్చేసి. మిస్ అయింది ఒకటి ఏంటంటే పార్సల్ ట్రే ఒకటి మిస్ అవుతుంది, అదొక్కటి మీరు చూసుకోవాలి. రెస్టారెంట్ అన్ని మీకు బూట్ ఓపెనింగ్ ట్రంక్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 60/40 స్ప్లిటెడ్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు, హుక్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బూట్లో చూడొచ్చు. పార్సల్ ట్రే ఒకటి మీరు పర్చేస్ చేయొచ్చు, ఎందుకంటే కూలింగ్ క్యాబిన్లో ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా లగేజెస్ కూడా మీరు పెట్టుకోవచ్చు పార్సల్ ట్రే వల్ల. 60/40 స్ప్లిటెడ్ సీట్స్, కార్గో స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ బూట్ లిఫ్టింగ్ కూడా చాలా ఫ్లాట్గా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు ఈ డిజైన్. ఫేస్ లిఫ్టర్ ఎలా వస్తుంది చూడాలి. దీని కింద స్పేర్ వీల్ ఆబ్వియస్లీ స్టీల్ వీల్గా ఉంది. సెక్షన్ మాత్రం 205/65 16 ఇస్తున్నారు. రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ హుండై అని చెప్పాలి. ఒక్కొక్కసారి సెక్షన్ కూడా తగ్గిస్తారు. సో 60/40 స్ప్లిటెడ్ సీట్స్ వల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీరు రేర్ సీట్స్లో ప్యాసింజర్స్ లేనప్పుడు, లగేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఇలా ఫోల్డ్ చేసుకొని చాలా బాగుంటుంది. యాక్చువల్గా సెకండ్ బేస్లో బెంచ్ టైప్ సీట్ ఇస్తారు, దీంట్లో 60/40 ఇవ్వడం రియల్లీ గ్రేట్. నీట్లీ ఇన్సులేషన్ లోపర్ సైడ్ చూడొచ్చు. బూట్లో మనకి బెటర్ ఎన్విఎస్ లెవెల్స్గా ఉంటాయి. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్కి సంబంధించి ఫీచర్స్ అండ్ డిజైన్స్. ఒకసారి క్విక్లీగా ఇంటీరియర్లో కూడా స్టెప్ ఇన్ అయిపోయి ఫీచర్స్ ఏమంటే చూద్దాం. ఆల్ ఫర్ ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఇక ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే డ్యూయల్ టోన్ బీచ్ అండ్ గ్రేజ్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్స్ క్లాసీ లుక్ అని తీసుకొస్తుంది. సేమ్ లైక్ టాప్ మోడల్ అనే లాట్ ఆఫ్ ఏరీ ఫీలింగ్తో ఉంటుంది. ఈ సీట్ మీ బ్యాక్ చేసేద్దాము. డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ ఎందుకు మనకు మంచిగా అనిపిస్తాయి హుండై వాళ్ళ నుంచి. నా డోర్స్ కూడా వైడర్ ఓపెనింగ్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా చూడొచ్చు. లాట్ ఆఫ్ ఏరీ ఫీలింగ్ డెఫినెట్లీ క్రీటాలో ఉంటుంది. డ్యూయల్ టోన్ డోర్స్ ట్రీట్మెంట్ చూడొచ్చు, బ్లాక్ అండ్ గ్రేజ్ ఫినిష్లో. ఆల్సో ప్లాస్టిక్స్తో మెయింటైన్ చేశారు. బ్లాక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, డీసెంట్ ఇనఫ్ పవర్ విండోస్ వస్తున్నాయి మీకు ఆల్ ద 4 చూడొచ్చు. ఎక్కడ కూడా సాఫ్ట్ టచ్ లెదర్ ఫినిష్ లేదు. డీసెంట్ ప్లాస్టిక్స్ అప్పర్ సైడ్, హార్డర్ ప్లాస్టిక్ బిలో లోవర్ సైడ్ ఇస్తున్నారు. నార్మల్ స్టాండర్డ్ 4 స్పీకర్స్ వస్తాయి. బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ రాదు. డీసెంట్ పాకెట్ స్టోరేజ్ స్పేస్, ఎంట్రీస్ కఫ్ ప్లాస్టిక్ ట్రీట్మెంట్లో ఇస్తున్నారు. 60/40 బెంచ్ టైప్ సీట్స్ అండ్ సీట్ కవర్స్ కూడా మీకు బ్లాక్ అండ్ గ్రేజ్ ఫినిష్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అపాలిష్డ్ సీట్ కవర్స్ ఇస్తారు. లెదర్ అయితే లేదు. మీకు ఐసోఫిక్ చేల్సిస్ మౌంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. ఒకసారి లోపల కూర్చొని మీకు కంఫర్ట్ ఎలా ఉంటుందని చూపిస్తాను. గంటతే సపోర్ట్ చూస్తే మీకు డీసెంట్ గుడ్ ఇనఫ్ అనిపిస్తుంది. ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ దొరుకుతుంది విత్ స్కూప్ డౌట్ సీట్స్. మ్యాగజిన్ హోల్డర్స్ కూడా ఉన్నాయి సెకండ్ బేస్లోనే. ఇది మ్యాక్సిమం, ఇది మినిమం నీ రూమ్ అనేది చూడొచ్చు. హెడ్ రూమ్ కూడా ప్లెంటీ ఇనఫ్. నా హైట్ 5.7, ఇంకా ఇంత అయితే ఉంది. అబౌవ్ 6 feet నో ఇష్యూ. ఫోల్డబుల్ హోల్డర్స్ ఇస్తున్నారు. ఒకటి సన్ రూఫ్ అయితే డెఫినెట్గా ఉండదు. సెంటర్లో ఒక రీడింగ్ ల్యాంప్ హెలోజిన్గా ప్రొవైడ్ చేస్తున్నారు. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. సెంటర్ హెడ్ రెస్ట్ అయితే లేదు కానీ సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఉంది, విచ్ ఇస్ రియల్లీ అవసరం. సెంటర్ ఆర్మ్ రెస్ట్లో కూడా మీకు ట్విన్ కప్ హోల్డర్స్ ఆఫర్ చేస్తున్నారు, అంటే బిగ్ థమ్స్ అప్ అని చెప్పాలి. అండ్ బకెట్ హగ్గీ టైప్ ఆఫ్ సీట్స్ అయితే చూడొచ్చు. కంఫర్టబుల్లీ లాంగ్ డ్రైవ్స్కి అయితే వెళ్ళొచ్చు. 3 passengers కూడా. ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్స్ ఉన్నాయి. 3 point సీట్ బెల్ట్స్. సెంటర్ ప్యాసింజర్కి మీకు 2 point సీట్ బెల్ట్స్ సీట్లోనే ఇంటిగ్రేట్ చేశారు. చాలా బాగుంది, విచ్ ఇస్ రియలీ కూల్. ఆల్సో కంఫర్ట్ ఫీచర్స్లో మీకు 2 AC వెంట్స్ రేర్ ప్యాసింజర్ వాళ్ళు కూడా సఫిస్టికేటెడ్ ఫీలింగ్ రాకుండా ఉంటుంది సెకండ్ బేస్ నుంచి. ఆల్సో మొబైల్ స్టోరేజ్ స్పేస్ ఉంది కానీ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ ఒకటి లేవు. అండ్ మ్యాట్స్ కూడా ఇస్తున్నారు. డాష్ మీకు ఇలా కనిపిస్తుంది. EX సెకండ్ బేస్ది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఉంది సెకండ్ బేస్లో, అంటే బిగ్ థమ్స్ అప్. అండ్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ చేసేసారు. ఇప్పుడు మనకు 6 ఎయిర్ బ్యాగ్ మ్యాండేటరీగా, మనకు సైడ్ ఎయిర్ బ్యాగ్స్, కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్తో మనకు సేఫ్టీ కోసమే మనం ఈ కార్ని అయితే వేరియంట్ పర్చేస్ చేయొచ్చు. ఇంకొకసారి ఫ్రంట్ కో ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాం. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్స్ అనేవి సెకండ్ బేస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ డిజైన్ మీకు డ్యూయల్ టోన్ డాష్ ఫినిష్, ఫ్యాబ్రిక్ సీట్స్లో డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్, బ్లాక్ అండ్ గ్రీచ్ ఫినిష్ ఇంటీరియర్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. క్రియేటర్ ఏరీ ఫీలింగ్ వస్తుంది. అండ్ డోర్స్ నుంచి ఫ్రంట్ అవే ఫీచర్స్, అవే డిజైన్స్ మళ్ళీ స్పెషల్గా
స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సీట్స్ నుంచి చూస్తే మీకు ఫ్యాబ్రిక్ అపాలిస్టీ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి మీరు లెదర్ సీట్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ వెంటిలేటెడ్ సీట్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, లేదంటే ఫ్యాబ్రిక్ సీట్స్ నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే సమ్మర్లో చాలా స్వెట్ అనేది వస్తుంది కాబట్టి ఫ్యాబ్రిక్ని కొంచెం మెయింటైన్ చేసుకోవాలి. ఎయిర్ బ్యాగ్స్ మీకు సీట్స్లో నుంచి కూడా వస్తాయి. డాష్లో కూడా డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్, కొంచెం సాఫ్టర్ ప్లాస్టిక్లా అనిపిస్తాయి కానీ డీసెంట్ ప్లాస్టిక్స్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. టాప్ మోడల్ లాంటి ఏసీ వెంట్స్ డిజైన్ సిల్వర్ సరౌండింగ్స్తో. గ్లో బాక్స్ మీకు ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి అయితే సరిపోతుంది. కూలింగ్ ఫంక్షన్ అయితే లేదు కానీ డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ ట్రీట్మెంట్ టాప్ మోడల్ అని అనిపిస్తుంది మనకు చూడడానికి, నియర్ టు చూడొచ్చు. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనకు ABS విత్ EBD వచ్చేసింది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వచ్చింది, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, ఈల్ స్టార్ట్ అసిస్ట్ ఇస్తున్నారు, టైర్ పజింగ్ మోటార్ సిస్టమ్ కంప్లీట్ బేస్ మోడల్ నుంచే, ఇంజన్ ఇంబాజిలైజర్, క్రాష్ సెన్సర్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్ సిస్టమ్, లేన్ చేంజ్ ఇండికేటర్ ఇస్తున్నారు, డోర్ లాక్స్ ఉన్నాయి, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి, బర్గ్లర్ అలారం ఇస్తున్నారు, డ్యూయల్ హార్న్ ప్రొవైడ్ చేస్తున్నారు, సెంటర్ లాకింగ్ ఉంది, ఇంజన్ స్టార్ట్ స్టాప్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా సేఫ్టీలో మనకు అప్డేట్ అనేవి అయ్యాయి. ఒకటి రివర్స్ కెమెరా ఒకటి మిస్ అనేది అవుతుంది. ఇక ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ డాష్ నుంచి మీకు ఇలాగా అనిపిస్తుంది. డోర్స్లో కూడా సేమ్ డిజైన్స్ ఉంటాయి, కాకపోతే ఫీచర్స్ అనేవి ఇంప్రూవ్ అనేవి అవుతాయి. డ్రైవర్ సైడ్ డోర్స్లో మీకు బ్లాక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, టాప్లో సిల్వర్ వస్తాయి, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఉంది, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ అయితే లేదు, లాక్ అండ్ అన్లాక్ 4 పవర్ విండోస్ చైన్ లాక్ సిస్టమ్తో వచ్చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ కూడా మీరు మాన్యువల్గా అయితే చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఆప్షనల్ అయితే ఉంది యాక్సెసరీస్లో. బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ రాదు, స్టాండర్డ్ 4 స్పీకర్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ పాకెట్ స్టోరేజ్ స్పేస్. ఇందులో మీకు మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కూడా ఉంది, కొంచెం కమాండింగ్ పొజిషన్ షార్ట్ పర్సన్స్కి బెటర్గా 6 మాన్యువల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇస్తున్నారు, విచ్ ఈస్ రియల్లీ అవసరం అని చెప్పాలి. అండ్ ఇక్కడ చూస్తే మీకు టాప్ మోడల్ ఏసీ వెంట్స్ డిజైన్, ఆటో స్టార్ట్ స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్, హెడ్ లైట్స్ లెవెలర్ అడ్జస్టబుల్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ రాదు కాబట్టి మీకు ఇగ్నిషన్ ఆనింగ్ అనేది మాన్యువల్ కీ తోటి అనేది చేయాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ టాప్ లైక్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా 3 పెడల్స్ ఓన్లీ మాన్యువల్లో ఉంటుంది. ఈ సెకండ్ బేస్ అనేది మ్యాట్స్ మీరు ఎక్స్ట్రాగా అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది యాక్సెసరీస్లో. సో లోపల కూర్చొని మనము రెస్టాల్ ఫీచర్స్, టెక్ కనెక్ట్ ఫీచర్స్, కీ ఫీచర్స్ చూస్తే డాష్ డిజైన్ అయితే ఫస్ట్ లుక్ ఇలాగ అనిపిస్తుంది. మీకు వెహికల్ ఆన్ చేయగానే మీకు ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్తో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడొచ్చు, లైట్నింగ్స్తో, మాల్ ఫంక్షన్ ఇండికేషన్తో. లైక్ డిసప్పాయింట్ అవ్వపోయిన విషయం ఏంటంటే 8" టచ్ స్క్రీన్ ఇస్తారు మీకు. ఇందులో బేస్ మోడల్స్లో టచ్ స్క్రీన్ ఇవ్వరు, అలాంటిది 8" HD టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్తో, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో వస్తుంది, 4 స్పీకర్స్, ఆర్క్మనీ సౌండ్ మోడ్తో వస్తుంది ఇందులో చూస్తారు. సో వెహికల్ సెట్టింగ్స్లో కనుక వెళ్ళినట్టయితే మీకు ఇవన్నీ సెట్టింగ్స్ అయితే ఉంటాయి, టచ్ సెట్టింగ్స్, వెహికల్ సెట్టింగ్స్ అండ్ ఇవన్నీ చూడొచ్చు. డిస్ప్లే సెట్టింగ్స్, డివైస్ కనెక్టివిటీ అండ్ ఇవి డిస్ప్లే సెట్టింగ్స్లో చూసి ఇవన్నీ బ్రైట్నెస్ కానివ్వండి, బ్లూ లైట్స్, స్క్రీన్ సేవర్ అండ్ మీడియా చేంజ్, డిఫాల్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. జనరల్ సెట్టింగ్స్లో మళ్ళీ మీకు తెలిసిన విషయమే, బటన్స్ అన్నీ కూడా మీరు మళ్ళీ కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి కూడా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ బటన్స్తో పాటు మీకు స్లైడ్ బటన్స్ ప్రొవైడ్ చేసిన టచ్ స్క్రీన్తో పాటు, సో ఇది చాలా మంచిది. సో మీడియా, రేడియో బటన్స్ ఇవన్నీ చూడొచ్చు, ఫేవరెట్స్ అండ్ వాల్యూమ్ రోలర్ బటన్స్ 2 డ్యూయల్ నాబ్స్ లాగా ఇస్తున్నారు. ఇందులో మాన్యువల్ ఏసీ మాత్రమే వస్తుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ రాదు, విత్ ఎయిర్ కండిషనింగ్ ఎకో కోటింగ్తో వస్తుంది, విచ్ ఈస్ రియల్లీ కూల్ అని చెప్పాలి. ఎకో కోటింగ్, హజలైట్ స్విచ్ ఇక్కడ ఉంటుంది. టాప్ మోడల్లో పైన ఇస్తారు మీకు హారిజాంటల్ ఏసీ వెంట్స్ దగ్గర, హారిజాంటల్ ఏసీ వెంట్స్ టాప్ మోడల్ అనే డిజైన్. ఇక్కడ మీకు 12 volts పవర్ సాకెట్ వచ్చేస్తుంది, USB పోర్ట్ వస్తుంది, మీడియాకి USB ఛార్జింగ్ పోర్ట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ రాదు. బట్ స్టైలిష్ 5-speed గేర్ లివర్ చూడండి. బేస్ మోడల్స్లో అసలు బేసిక్ గేర్ లివర్ ఇస్తారు, అలాంటి స్టైలిష్ గేర్ లివర్ అయితే ఉంది హోండా వాళ్ళ నుంచి. బిగ్ థమ్స్ అప్ అండ్ సిల్వర్ సరౌండింగ్స్, 2 cup holders, బ్లాక్ టిప్, మనకు మాన్యువల్లీ హ్యాండ్ బ్రేక్ అండ్ ఈ సెంటర్ ఆర్మ్రెస్ట్ సాఫ్ట్వేర్లో కానీ డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉంది. ఇక స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడితే ఇందులో 4 spoke మల్టీమీడియా స్టీరింగ్ వీల్ హోండా లోగోతో చూడొచ్చు. ఓన్లీ సాఫ్ట్ టచ్ లెదర్ ఫినిష్ లేదు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బటన్స్ ఉన్నాయి, ఆడియో మీడియా వాయిస్ కమాండ్స్ బటన్స్ ఇస్తున్నారు, క్రూజ్ కంట్రోల్ ఒక్కటి మిస్ అయింది, సిల్వర్ గార్నిష్, డీ కట్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇస్తున్నారు. స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్ ఓన్లీ మనకు టిల్టెడ్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు, టెలిస్కోపిక్ అనేది లేదు మీకు. సెకండ్ బేస్ నుంచి చూస్తున్న టాప్ మోడల్ వచ్చేస్తుంది, ఓన్లీ హైట్ అడ్జస్ట్ ఉంది. నార్మల్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇస్తారు, ఇండికేటర్స్ అండ్ నార్మల్ వైపర్స్, ఆటో ఫంక్షన్స్ లేవు. అండ్ ఇందులో సెమీ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడ్, అనలాగ్ ఫ్యూయల్ గేజ్, టైర్ పజింగ్ మోటార్ సిస్టమ్, డిజిటల్ లైట్స్, డోర్ అండ్ ఆల్సో సౌండ్, కన్వీనియన్స్, సర్వీస్ ఇంటర్వెల్స్ అండ్ అదర్ ఆప్షన్స్, రీసెట్స్ అన్ని కూడా చూడొచ్చు. ఆల్సో మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ ఇన్ఫో చూడొచ్చు, డ్రైవర్ ఇన్ఫో, స్పీడో అండ్ రెస్టాల్ అన్ని బ్రౌజ్ చేసుకోవచ్చు. విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సెమీ డిజిటల్ అనలాగ్ అయితే బ్రౌజ్ చేయొచ్చు. ఇంకా రెస్టాల్ ప్లేన్ డాష్ బోర్డ్ డిజైన్ అండ్ ఆల్సో మాన్యువల్ డిమింగ్ IRVMA ప్రొవైడ్ చేస్తారు ఆబ్వియస్లీ సెకండ్ బేస్లో. నెక్స్ట్ ఇక్కడ మీకు లైట్స్ చూడొచ్చు, డోర్ ఓపెనింగ్ లైట్స్, ఇండివిజువల్ లైట్స్ హెలోజిన్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ
సన్వైజర్లో వానిటరీ మిర్రర్ ఆఫర్ ఇస్తున్నారు కో ప్యాసింజర్కి. అండ్ సన్ గ్లాసెస్ హోల్డర్ కూడా ఉంది సెకండ్ బేస్ మోడల్, రియల్లీ గుడ్. అండ్ ఆల్సో టికెట్ హోల్డర్ అనేది రైట్ సైడ్ డ్రైవర్ సైడ్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఇంటీరియర్కి సంబంధించి ఫీచర్స్ డీసెంట్గా అయితే ఉంటాయి. మిస్ అయిన ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి. బట్ ఓవరాల్గా పెట్రోల్ మనకు 14.5 lakhs, డీజిల్ అయితే 16.3 lakhsకి. సో ఈ ప్రైస్ పాయింట్కి మీకు ఒక 4.5 మీటర్ ఎస్యూవీ కావాలంటే డెఫినెట్లీ ఒక ఫ్యామిలీ ఎస్యూవీ డీసెంట్ ఫీచర్స్తో అయితే ఇదే మంచి ఆప్షన్ అనేది నాకు అనిపిస్తుంది. ఒకసారి బయటకు వెళ్ళి ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇంజన్ అప్డేట్స్ ఉన్నాయి. ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి నాబ్ ఇక్కడ, ఫ్యూజ్ బాక్స్ ఇక్కడ ఇస్తున్నారు. సో ఇంజన్ వచ్చేసి మనకి ఇది పెట్రోల్ ఇంజన్ 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ 4 cylinders ఇంజన్. ఇది పవర్ ట్రైన్స్ అండ్ అన్ని కూడా రిఫైండ్ అయ్యాయి. ఇప్పుడు మనకు ఇంతకుముందు 130 నుండి ఇప్పుడు 114 PS ఆఫ్ పవర్ ట్రైన్ చూడొచ్చు. ఆల్సో మనకు 144 Nm ఆఫ్ టార్క్ చూడొచ్చు. 1 PS అండ్ 1 Nm ఆఫ్ టార్క్ ఇంక్రీజ్ అయింది. విత్ 6-speed మాన్యువల్ ఒకే ఆప్షన్ ఉంది. హుడ్ క్వాలిటీ కూడా హెవీగా అనిపిస్తుంది నాకు క్రీటాది ఎప్పుడు కూడా బేస్ మోడల్స్లో. అండ్ BS6 అప్డేటెడ్ ఫేస్ 2 ఇంజన్ E20 ఫ్లెక్సిబుల్ బ్లెండ్తో వచ్చింది. మన కెపాసిటీ కూడా చూడొచ్చు. మైలేజ్ 17.5 అంటున్నారు, కానీ రియల్ వరల్డ్లో మనకు పెట్రోల్ ఇంజన్ కాబట్టి 1.5 లీటర్ అయితేను. సో 12 to 13 వరకు ఎక్కడ కూడా పోదు మైలేజ్ అనేది. టాప్ స్పీడ్ 195 వరకు కూడా వెళ్తుంది టాప్ స్పీడ్ వచ్చేసి. సో మోడ్స్ అనేవి లేవు మీకు. నార్మల్గా పెట్రోల్ ఇంజన్లో స్నో, శాండ్, మడ్, ట్రాక్ అవన్నీ ఆటోమేటిక్లో వస్తాయి మోడ్స్, కానీ ఇందులో రావు. అట్లీస్ట్ ఎక్కువ మోడ్ కూడా ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే. నీట్లీ ఇన్సులేషన్ చేశారు మనకు హుడ్లో చూడొచ్చు. అండ్ 1.5 డీజిల్ ఇంజన్ CRDA కూడా ఉంటుంది, అది కూడా చూస్ చేసుకోవచ్చు మీకు EX సెకండ్ బేస్ మోడల్లో. కాంపిటీషన్ మనకు తెలిసిందే. స్కోడా కొషాక్ వస్తుంది, వోక్స్ వ్యాగన్ టైగాన్ వస్తుంది. ఆల్సో మనకు కియా సెల్టాస్ దీని కజిన్ అనుకోవచ్చు. అండ్ గ్రాండ్ విటారా, హైరైడర్ ఇవి కాంపిటీషన్ చూడొచ్చు. కంపెనీ ఇస్తున్న వారంటీ వచ్చేసి 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ మనకు క్రీటా అప్డేటెడ్ వారంటీ అనేది చూడొచ్చు. అండ్ రోడ్ సైడ్ అసిస్ట్ కూడా 3 years వరకు ఎక్స్టెండ్ చేశారు, విచ్ ఈస్ రియలీ ఆసమ్ క్రీటాకి. ఆల్సో 7 year ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఓవరాల్గా ఇది రివ్యూ ఆఫ్ 2024 Hyundai Creta ప్రీ ఫేస్ లిఫ్ట్ వర్షన్ EX సెకండ్ బేస్ మోడల్ పెట్రోల్ యొక్క రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే మనకు అక్కడ డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఏమనుకుంటారో మాత్రమే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. డిస్కషన్ కోసం ఇన్స్టాగ్రామ్కి అయితే వచ్చేయండి. కొత్తగా వెయిట్ చేసిన వాళ్ళు ఇక్కడ చూస్తే డెఫినెట్గా నచ్చుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్. టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూస్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లలు రైడ్తో పాటు సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.